రెండు విషయాలు 26 సంవత్సరాలకు రాత్రి మైనంపల్లి రోహిత్ అనేట ఆయన రాజకీయాలకు రాలే. ఎప్పటి నుంచో ఉన్నాడు, ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్ర గవర్నర్ వచ్చి నాకు 2 గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మన దుబాయ్ ప్రభుత్వం పక్కన దుబాయ్ నుంచి నన్ను పిలిచి మరి నాకు ఇంటర్నేషనల్ యూత్ ఐకాన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎంతెంతో మంది పెద్ద ప్రముఖులు వీరేందర్ సేవాగ్ లాంటి వాళ్ళు కూడా పాల్పంచుకోవడం జరిగింది. కాబట్టి మైనంపల్లి రోహిత్ అనేటువంటి రాత్రి ఏదో రాజకీయాలకు వచ్చేసి ఇప్పుడు వీళ్ళలాగా ఏదో డబ్బులు సంచులు పట్టుకొని వచ్చేసినాడు కాదు, సేవ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు మైనంపల్లి హనుమంతరావు గారు మెదక్ ఎమ్మెల్యేగా ఉండే 2 సార్లు ఉన్నారు. కాబట్టి అప్పుడు ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు గారు జిల్లా అధ్యక్షుడిగా ఉండే. కాబట్టి రోజు ఒక 450 నుంచి 500 కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి దానివల్ల ఆయనకు బ్యాక్ పెయిన్ రావడం జరిగింది. సో మనం చేస్తే పూర్తిగా చేయాలి ప్రజలకి. వీళ్ళలాగా సగం ఎన్నికల ముందు మాటలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఇంట్లో పండుకునేటోళ్ళం మనం కాదు. కాబట్టి నేను మల్కాజ్గిరికి షిఫ్ట్ అవుతాను. అప్పుడు మల్కాజ్గిరికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. 10 ఇయర్స్ అయిపోయినాయి. 10 ఇయర్స్ వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినారు ప్రజలు. ఇచ్చినాక ప్రతి ఒక్కరు కూడా అంటే మెదక్ నియోజకవర్గం నుంచి ప్రజలు మరి మా ఇంటికి రావడం మొదలుపెట్టినారు. వచ్చి అన్న 10 ఏళ్ళు మేము ఆగమైపోయినాం, వీళ్ళని నమ్ముకొని మరి 10 ఏళ్ళు ఎన్నుకుంటే మా జీవితాలు నాశనం పట్టించేసిండ్రు, మీరు ఎట్టి పరిస్థితిలో మరి మమ్మల్ని చూసుకోవాలా, మేము ఆగమైపోతూ ఉన్నాం, మరి మా మైనంపల్లి రోహిత్ గారిని మీరు ఇక్కడ పంపించాలి మా దగ్గరికి అంటే అప్పుడు మరి నన్ను మైనంపల్లి హనుమంతరావు గారు పిలిచి చెప్పడం జరిగింది. కష్టకాలంలో 2 సార్లు మనల్ని ఆదుకున్న ప్రజలు, మెదక్ ప్రజలు, నువ్వు పోయి వాళ్ళకి అండగా ఉండాలా, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ కష్టాలలో పాల్పంచుకొని తీర్చాలని చెప్పడం జరిగింది. దానికోసం నేను మెదక్ రావడం జరిగింది. మెదక్ వచ్చారు, అందుకోసమే వచ్చారు. అవును, అంటే ప్రజలు కోరుకుంటే వచ్చారు తప్పించి మీ అంతటా మీరు రాలే అని అంటారు. ప్రజలు కోరుకుంటే కాదు, ప్రజలు బాధపడుతూ ఉన్నారు. మమ్మల్ని 2 సార్లు గెలిపించిన అంటే కష్టకాలంలో ఆదుకున్న ప్రజలు మెదక్ ప్రజలు, వాళ్ళు బాధపడుతుంటే మేము తట్టుకోలేము. కాబట్టి మెదక్ ప్రజలకు సేవ చేద్దాము, మెదక్ని అభివృద్ధిలో సేవలో ఒక 20 ఏళ్ళు ముందుకు తీసుకుపోదామనే ఒక ముఖ్య ఉద్దేశం, కోరికతో ముందుకు రావడం జరిగింది. రైట్. మెదక్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసా రోహిత్ గారు? మీకు ఎందుకు తెలియదండి? తెలుసా? ఎందుకు తెలియదు? నేను మొత్తం మన చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తూ ఉన్నా. అవును, నేను అది అడగడం మర్చిపోయినా. ఏంది చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తూ ఉన్నా? మా ప్రజలతో సంబంధం పెంచుకోవడానికి, మా మెదక్ భూమితో సంబంధం ఎక్కువ పెంచుకోవడానికి. ఏమన్నా సైంటిఫిక్ రీజన్ ఉందా లేకపోతే కావాలనా? సైంటిఫిక్ ఏం లేదు. మా మెదక్ ఏంటంటే మా మెదక్ మట్టితో ఒక అనుబంధం ఏర్పరచు. ఎవరు చెప్పారు చెప్పులు లేకుండా తిరిగితే అనుబంధం ఏర్పడుతుంది? చెప్పలేదు, నేను చాలా బుక్స్ చదువుతూ ఉంటా. ఓకే. సో అట్లా ఆ ప్రక్రియలో భాగంగా అనిపించింది నాకు. మీరు ఏమనుకోద్ది మాట అంటే, యంగేజ్, స్మార్ట్గా ఉన్నావు, స్లిమ్గా ఉన్నావు, తెలివి ఉన్నది, సినీ ఫీల్డ్ పోవచ్చు కదా అని అంటే ఏమంటావు? సినీ ఫీల్డా, ఆ ఫీల్డా, ఈ ఫీల్డా కాదండి. నేను ఏమంటా ఉన్నా అంటే ప్రజలు మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకున్నారు, మా కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్నారు. ప్రజలకు సేవ చేయాలా, ప్రజల కష్టాలలో పాలు పంచుకోవాలా, మా మెదక్ని అభివృద్ధి చేయాలనేదే మా ఒక ముఖ్య ఉద్దేశం, ముఖ్య కోరిక. ఓన్లీ మెదక్ ప్రజల గురించి ప్రజలు అనేది చెప్పేసి చెప్తున్నారు. 100% ప్రజల కోసం. ఇంతగానం ప్రజలు అంటారు కదా, మరి ఆ ప్రజలు మీకు ఓట్లు వేస్తారు అనుకుంటారు అసలు? తప్పకుండా 3వ తారీఖు మీకు తెలుస్తుంది కదా. పాలు నీళ్ళు అనేది, పాలేందో నీళ్ళేందో అనేది 3వ తారీఖు మీకు తెలుస్తుంది కదా. మీరు గెలుస్తారా? తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. వాళ్ళ డిపాజిట్లు గల్లంతయ్యే విధంగా ప్రజలు తీర్పు చెప్పబోతాం. మైనంపల్లి రోహిత్ గెలుస్తాడా? తప్పకుండా 100%, నో డౌట్. అలా ప్రజలు చెప్తా ఉన్నారు, డౌటే లేదంటారు. ప్రజలతోటి చెప్పిస్తా. మీరు నాతో వస్తారు కదా. ఎందుకు ఇంత ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు? నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు నేను చెప్తే నా గురించి నేను చెప్పుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం పోతా ఉన్నాం, మీరు వస్తారు, ప్రజలతోటే చెప్పిస్తా. ప్రజలు ఒకవేళ మేము ఓట్లు వేయము, గెలిపియము, ప్రజలతో చెప్పిపిస్తా కదా. సరే డన్. ఓకే, మీరు ఎందుకు అంత ధీమా వ్యక్తం చేస్తారు అది చెప్పండి. నేను ఏమంటా ఉన్నా, మీకు ప్రజలతో ప్రజలు చెప్తారు రోహిత్ భాయ్, నేను ఏమంటానో వాళ్ళు చెప్పని, వాళ్ళు ఏం చెప్తారో వింటా నేను కూడా. కాకపోతే మీరు అంత ధీమా ఎందుకు వ్యక్తం? నేను రోజు తిరుగుతా ఉన్నా కదా, ప్రజల మధ్యలో ఉంటా ఉన్నా, వాళ్ళ అభిమానం, ఆదరణ అనేది నాకు అంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నది కదా, కనిపించేదే చెప్తున్నా మీకు. రైట్. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు మీరు మెదక్? నేను ఎప్పుడు కూడా మేము సేవా కార్యక్రమాలు చేస్తాం తప్ప ఇట్లా వీళ్ళలాగా డబ్బుల సంచులతో రాత్రి రాజకీయాలకి వచ్చి ఏదో చేసే అవసరం లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. రైట్. ఓకే. మీరు మీ టికెట్ కోసమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ నాన్నగారు బయటకు వచ్చారు, దీన్ని ఏమంటారు మీరు? అది చాలా తప్పు అండి, ఆ స్టేట్మెంట్ తప్పు. నేను ఒక విషయం చెప్తా, మీరు సంవత్సరం కింద యూట్యూబ్లో మైనంపల్లి హనుమంతరావు అని కొట్టండి, మీకు వస్తాయి. అంటే మా ఒక కార్యకర్తకి, మా ఒక నాయకుడికి ఒక పదవి రాలేదని చెప్పి మన పార్టీకి అగేన్స్ట్గా గలం ఎత్తడం జరిగింది ఒక 5 ఎమ్మెల్యేలతో కలిసి. అట్లా ఒకవేళ కొడుకుకే టికెట్ కావాలా, కొడుకు కోసం స్వార్థపరులు ఉంటే అట్లా మాట్లాడరు ఎవరు కూడా. అంటే ఎవరికి అన్యాయం జరిగినా అట్లనే మాట్లాడతాడు.
అంటే నేనేమంటా ఉన్నా అంటే నా ప్లేస్లో వేరోళ్ళని అట్లా ప్రజలు అభిమానిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు అంటే వాళ్ళ కోసం కూడా ఇట్లనే చేస్తుండే. ఉట్టి కొడుకనే కాదు, తప్పు చేస్తే కొడుకైనా ఒకటే, వేరే వాళ్ళైనా ఒకటే, మంచి చేస్తే కొడుకైనా ఒకటే, వేరే వాళ్ళైనా ఒకటే. అట్లా మైనంపల్లి హనుమంతరావు గారి మనస్తత్వం అట్లా. అంటే మీరు విన్నరో లేదో ఈ వర్డ్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడతా ఉంది, మైనంపల్లి హనుమంతరావుకు సన్ స్ట్రోక్ తలిగింది అని చెప్పేసి. ఇప్పుడు అది ఏ స్ట్రోక్ అనేది ఇప్పుడు 3వ తారీఖు తెలుస్తుంది కదా, 3వ తారీఖు తెలుస్తుంది కదా ఎవరికి ఏ స్ట్రోక్ దాకేదనేది. మీకేం అంటే మీరు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, మల్కాజ్గిరిలో మెదక్లో భారీ మెజారిటీలతో ఇద్దరం కూడా గెలవబోతా ఉన్నాము. 3వ తారీఖు అది మీకు తెలుస్తుంది. రైట్, ఇది ఛాలెంజింగ్ గా 100%, 101% హరీష్ రావు గారు తీసుకుంటారు. ఎందుకంటే హరీష్ రావు గారిని ముఖ్యంగా వ్యతిరేకించారు మీ నాన్నగారు. చెప్తా నేను, హరీష్ రావు ఎవరండి? హరీష్ రావు ఇక్కడికి వస్తే 2 ఓట్లు మైనస్ అయితే తప్ప ప్లస్ కావు మెదక్లో. మీరు ఏమో అనుకుంటారు, మీకుండొచ్చు, మా మెదక్ ప్రజలకు అది కాదు. తిప్పి కొడుతురు, తరిమి కొడుతురు. మొత్తం కూడా మా కార్యాలయాలు, మా కాలేజీలు పక్కన ఉన్న సిద్దిపేటకి తరలిస్తూ ఉన్నారు. ఇవాళ మా పిల్లలకు ఆడుకోనికి ఒక సింగిల్ పార్క్ లేదు ఇక్కడ. అదే సిద్దిపేటలోనేమో కోమట్ చెరువులు, డైనోసార్ పార్కులు, లేజర్ లైట్ల. అంటే మా పిల్లలు తక్కువైపోయారు, అక్కడ ఎక్కువైపోయారు. అంటే సిద్దిపేట ప్రజలేం మాకు దుష్మన్లు కాదు. అంటే అట్లా చేస్తూ ఉన్నారు. మొత్తం మా మెదక్ సొమ్మును కూడా పక్కనున్న సిద్దిపేటకి తరలిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు ఇక్కడికి వస్తే తరిమి కొడతారు, తిప్పి కొడతారు వాళ్ళని. అది పరిస్థితి. మీకు కార్లు అంటే షోక్ ఉంటుందా బ్రదర్? తప్పకుండా. తప్పేముందండి, బాజాప్తా చేస్తున్నా. ఏం చేసినా బేజాప్తా చేస్తలేను కదా, దాచిపెట్టుకొని చేస్తలేను కదా. 100% ట్యాక్స్ పేడ్ మనీతో కొనుక్కుంటా ఉన్నాం, చేస్తూ ఉన్నాం. దాంట్లో తప్పేముంది? మేమేం మీలాగా ప్రజల పైసలు దాచుకోలేదు కదా. మేము ఇంకా ఉల్టా కష్టపడిన పైసలు ప్రజల కోసం ఖర్చు పెట్టినాం తప్ప మేము ఎప్పుడు కూడా ప్రజల పైసలు దాచుకోలే వీళ్ళలాగా. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి వచ్చినప్పుడే మా దగ్గర 5 ఎకరాలు లేకుండే, ఇవాళ 1000 కోట్లు 1000 ఎకరాలు ఏడికెళ్ళి వచ్చినాయి. మైనంపల్లి హనుమంతరావు అంటే ఎప్పుడు కూడా ఒక చరిత్ర. మొత్తం మెదక్ నియోజకవర్గంలో కానీ మల్కాజ్గిరిలో కానీ మీరు ఎక్కడ పోయినా చెప్తారు, మా గుడ్లకి ఇచ్చిండు, మా బడ్లకి ఇచ్చిండు, మా కష్టకాలంలో మా కష్ట సుఖాలలో పాలు పంచుకుండు, మా కరువు కాలంలో నీళ్లు తాగిపించిండు, మా పిల్లలకి ప్లేట్లు గ్లాసులు ఇచ్చిండు, మా అందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా భావించిండు అని ప్రజలు చెప్తుర్రు. ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది? ఓకే, మీ నాన్నగారు మాస్ లీడర్, క్లియర్గా మాస్ లీడర్ అయినా మీరు మాసా క్లాసా? నేను మాస్కి మాస్, క్లాస్కి క్లాసు. దేనికి అదే. టైం వచ్చినప్పుడు మాస్, క్లాస్ టైం వస్తే క్లాస్. కానీ చిన్న వయసులో మీరు అట్లా కాదండి, చిన్న వయసు అని మీరు ఎట్లా అంటారంటే నాకు అర్థం కాదు. నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి. 18 ఏళ్ళకి ఓటు వేయొచ్చు, 25 ఏళ్ళకి నిలబడొచ్చు అనే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వచ్చినప్పుడు, ఈమె రాజకీయాలకు వచ్చినప్పుడు ఈమె వయసు ఎంత? 26 ఏళ్ళు. పక్కన నుంచి సిద్దిపేట నుంచి మంత్రి వస్తూ ఉన్నాడు, ఆయన వయసు ఎంత? 26 ఏళ్ళు. వయసు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు దమ్ముంటే మీరు ప్రజలకు ఏం చేసారు అది చెప్పిపోండి. మీరు ప్రజలకు ఏం చేయలేరు కాబట్టి ఇలా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, మీరు హనుమంతరావును ముంగట పెట్టి ఓట్లు అడుగుతారా, మైనంపల్లి రోహిత ముందుండి అడుగుతుండ? అరే తప్పకుండా అండి, మా బలమే మైనంపల్లి హనుమంతరావు గారు చేసిన సేవలు అట్లాంటివి. ప్రజలు ఇవాళ మమ్మల్ని స్వాగతిస్తా ఉన్నారు, స్వీకరిస్తా ఉన్నారు. తప్పేమున్నది? ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రజా తీర్పు ముఖ్యం కదా. ఎవరో పనికిరాని వాళ్ళు, ఎవరో ఆల్తుఫాల్తో మాట్లాడగానే అయిపోతుందా? నడవదు కదా అట్లా. ప్రజల తీర్పు ముఖ్యం, మనకి ప్రజల తీర్పు ముఖ్యం.